హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాము. సో ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నాను. ఒక బ్యాగ్లో 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఉన్నాయి. అవి ఏ రేషియోలో ఉన్నాయంటే 1, 3, 5 రేషియోలో ఉన్నాయి. టోటల్ ఎంత ఉన్నాయి? 1920 రూపాయలు. ఇవన్నీ కలిపి మనం ఏం కనుక్కోవాలంటే ఇది కనుక్కోవాలి. 20 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయని కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఎన్ని నోట్స్ ఉన్నాయో తెలియదు, నేను కామన్గా ఉన్నాయి కాబట్టి అన్ని రేషియో నేను వీటికి ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు ఇది ఎంత అవుతాయి? 10x. ఇప్పుడు ఇది ఎంత? 60x. అప్పుడు ఇది ఎంత? 250x. మొత్తం కలిపి ఎంత? 1920. 10 + 60 + 250 ఎంత అవుతుంది? ఇది 70 ప్లస్ ఇది 320. x = 1920 అవుతుంది. 0 0 పోతుంది. ఇది 6 సార్లు. x అంటే 6. మనం ఏం కనుక్కోవాలి? 3x కనుక్కోవాలి. 3x అంటే 3 × 6. అప్పుడు ఎంత? 18. 1380ని ఏకి, బికి, సికి పంచాలన్నమాట. ఏ ఏమో 5 భాగాలు తీసుకుంటాడు సి కంటే, మళ్ళీ 3 భాగాలు తీసుకుంటాడు బితో పోలిస్తే. కానీ ఇప్పుడు అన్నీ కామన్గా లేవు. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అయింది? 15. పైన నెంబర్ని 3తో మల్టిప్లై చేయండి, కింద నెంబర్ని 5తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏ ఎంత అవుతుంది? 15. బి ఎంత అవుతుంది? 5. సి ఎంత అవుతుంది? 3. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఈ 1380 ఎలా పంచాలో కనుక్కోవాలి. ఈ టోటల్ ఎంత ఉంది? 15 + 5 20, 20 + 3 23. సో ఇది టోటల్ అనమాట. 1380 / 23 6 సార్లు పోతుంది. ఇది 0. సో ఇప్పుడు ఎంత అవుతున్నట్టు? ఒక రేషియో 60 అవుతున్నట్టు. 1 60 అయినప్పుడు మనల్ని ఏం కనుక్కోవాలి? ఈ 15 కనుక్కోవాలి. ఇంటూ 60 చేయండి, ఎంత అవుతుంది? 900 అవుతుంది. ఇది ఇంటూ 60 చేస్తే ఎంత అవుతుంది? 300. ఇది ఇంటూ 60 చేస్తే ఎంత అవుతుంది? 180. ఇది ఏ, ఇది బి, ఇది సి అన్నమాట. సో ఆప్షన్ 3. ప్రైస్ ఆఫ్ ఎ పిజ్జా ఈజ్ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది పిజ్జా. అంటే ఇప్పుడు ప్రైస్ = స్క్వేర్ ఆఫ్ ది రేడియస్ అంటే రేడియస్ అంటే ఆర్, మరి స్క్వేర్ ఎంత అవుతుంది? r². ఇది ప్రపోర్షన్ అంటే ఇంటూ ఎక్స్. సో ఈ ఎక్స్ అనేది కాన్స్టెంట్ అనమాట. ప్రైస్ ఎంత మనకి? 486. ఇది ఎన్ని పిజ్జాలకు ఇచ్చాడు? 3కి ఇచ్చాడు. అంటే ఒకటి ఎంత అవుతుంది? 162. ఇప్పుడు ప్రైస్ ఎంత? 162. r² అంటే రేడియస్ ఎంత ఇచ్చాడు? 6 సెంటీమీటర్లు, అంటే 6². ఎక్స్ ఎంత అవుతుంది? 162 / 36. 6² అంటే 32. 6 6లు, ఇది 6 2లు, బ్యాలెన్స్ 42. 7 సార్లు పోతుంది. 3 2లు, 3 9లు. x = 9/2. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? 2 పిజ్జాల యొక్క కాస్టు, ఆ రేడియస్ ఏమో 8 సెంటీమీటర్లు ఉండాలి. మనం ఫార్ములా ఏం తెలుసు? ప్రైస్ = r² × x. ఇది ఒక పిజ్జాకి అనమాట. మరి ఇప్పుడు 2 పిజ్జాలకు ఎంత అవుతుంది? ఇంటూ 2 అవుతుంది. ప్రైస్ మనకు తెలుసా? తెలియదు. r మనకు తెలుసు, ఎంత? 8 సెంటీమీటర్లు. సో 8 × 8 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కున్నాం మనం? 9/2. సో 9/2 ఇంటూ 2. 2 2 క్యాన్సిల్ అవుతుంది. 64 × 9 36. 54 + 3 576. ఒక బ్యాగ్లో రూపాయి కాయిన్లు, 50 పైసల కాయిన్లు ఉన్నాయి. వాళ్ళ రేషియో వాల్యూ అనమాట. అది ఎంత అంటే 30:11. వాళ్ళ దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 520. ఇది రూపాయల వాల్యూ అంటే మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసుకొని చేసుకోవచ్చు. కానీ ఇదేంటిది? నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఇదేమో వాటి వాల్యూ అనమాట. ఇప్పుడు ₹1 అంటే ఎన్ని కాయిన్స్ అవుతుంది? 30 కాయిన్స్ అవుతుంది. ఇప్పుడు ఇది ₹10 కాయిన్లు, ఇవేమో వాటి వాల్యూ. మరి ఇప్పుడు 1 ఎన్ని అవుతుంది? 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ₹10 కాబట్టి 2 × 2 చేయాలి మనం. అప్పుడు ఇది 1 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తే మొత్తం ఎంత అవుతుంది? 22 అవుతుంది. సో 30/22 అనమాట. వేటి వాల్యూ ఇది?
ఇవి కాయిన్స్ వాల్యూ. సో 520 మనకేం కావాలి, 50 పైసలు కాయిన్లు ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. ఇంటూ 22 డివైడెడ్ బై టోటల్ ఎంత, 30 ప్లస్ 22. సో ఇది 10 సార్లు పోతుంది. 220 కాయిన్లు ఉన్నాయి అన్నమాట 50 పైసలవి. 9620 రూపాయలు ఉన్నాయి. దాన్ని ఏ, బి, సి వీళ్ళ ముగ్గురికే పంచాలన్నమాట. ఏ షేర్ టు సి. సో ఏ టు సి ఎంత అంటే 2, 3. బి టు సి, బి 4, సి 5. ఈ 3, 5 రెండు కలిపామంటే ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. ఎలా కలుపుతారు, ఎల్సిఎం తీసుకుంటే ఇది ఇంటూ 5, ఇది ఇంటూ 3 చేయండి. అప్పుడు సి 2 ఏమవుతుంది, 15 అవుతుంది. అప్పుడు రేషియో నార్మల్ అయిపోతుంది. 2 ఇంటూ 5 ఇది 10, 3 ఇంటూ 4 12, 3 ఇంటూ 5 ఇది 15. టోటల్ రేషియో ఎంత, A:B:C 10, 12, 15 అనమాట. మనకు ఇది కనుక్కోవాలి. టోటల్ ఎంత అవుతుంది, ఇది 10 + 12 22, 22 + 15 37 టోటల్. సో 9620 డివైడెడ్ బై 37 ఇంటూ 12. 37 రెండ్లు 74. ఎంత మిగులుతుంది, 222 మిగులుతుంది. 222 అంటే 6 సార్లు పోతుంది అనమాట. అప్పుడు ఎంత అవుతుంది ఆన్సరు, 26 ఇంటూ 12. 2 26లు 52, 1 26లు 26. ఆన్సర్ 312. ఇక్కడ 0 ఉంది కదా, మనం 0 మర్చిపోయాం. 260 అవుతుంది. 260 ఇంటూ 12 ఎంత అంటే 3120. 2040 అమౌంట్ని ముగ్గురు ఫ్రెండ్స్ పంచుకోవాలి. జెడ్కి ఎంత ఇస్తున్నారంటే వైలో 2/3 అంటే 2/3 ఇంటూ వై. అప్పుడు జెడ్కి వైకి రేషియో ఎంత అవుతుందంటే 2/3. వాట్ వై హ్యాస్ టు బి గివెన్ అండ్ వై హ్యాస్ టు బి గివెన్ ఈస్ 1/4 ఆఫ్ ఎక్స్. సో వై ఎంత తీసుకుంటాడంటే ఎక్స్లో 1/4 భాగం తీసుకుంటాడంట. అప్పుడు వైకి ఎక్స్కి రేషియో ఎంత అవుతుంది, 1/4. ఇప్పుడు నేను ఎక్స్కి వైకి జెడ్కి రేషియో కనుక్కుంటాను. ఎక్స్ ఎంత 4, వై ఎంత ఇక్కడ 1 అవుతుంది ఈ రేషియో తీసుకుంటే. ఇప్పుడు ఇక్కడ జెడ్కి వైకి రేషియో, జెడ్ ఎంత 2, వై ఎంత 3. ఇప్పుడు పైన ఉన్న దాన్ని కూడా ఇంటూ 3 చేసేస్తే మీకు ఏమవుతుంది, మొత్తం సమానం అవుతుంది. 12, 3, ఇది 2. సో ఇది అనమాట రేషియో. వై ఎంత తీసుకుంటాడో మనం కనుక్కోవాలి. టోటల్ ఎంత అవుతుంది, ఇది 12 + 3 15, 15 + 2 టోటల్ 17. మనం ఎంత అమౌంట్ టోటలు 2040 డివైడెడ్ బై 17. మనం ఎవరిది కనుక్కోవాలి, వైది కనుక్కోవాలి. సో ఇంటూ 3. 17 ఒకట్లు 17, బ్యాలెన్స్ 3. ఇక్కడ 34 ఎన్నిసార్లు పోతుంది, 2 సార్లు పోతుంది. ఇది 0. 120 ఇంటూ 3 360 రూపాయలు. ప్రకాష్ అనే వ్యక్తి 27% వాడి జీతాన్ని వాళ్ళ పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతున్నాడు. ఇంకా 4% జీతాన్ని డొనేషన్స్కి ఖర్చు పెడుతున్నాడు అనమాట. ఇవంతా ఎంత అవుతుంది, 27 + 4 31%. ఈ రెండు కలిపి ఎంత అని చెప్తున్నాడంటే మనకి 3038 రూపాయలు అంటున్నాడు. ఇప్పుడు 100% ఎంతో మనం కనుక్కోవాలి. అప్పుడు ఎలా కనుక్కుంటాం, డివైడెడ్ బై 31 ఇంటూ 100. 31 9 ఎంత అవుతుంది, 279. అప్పుడు 21 ప్లస్ ఇక్కడ 3 24, 248 అవుతుంది. ఎన్నిసార్లు పోతుంది, 8 సార్లు పోతుంది. సో 98 ఇంటూ 100 9800 తన జీతం. ఏ అనే వ్యక్తి 68% తనకు వచ్చే జీతంలో, సో 100 అనుకుంటే తన జీతంలో 68 ఏమో ఖర్చు పెడుతున్నాడు అనమాట. అప్పుడు ఎంత మిగులుతుంది, 32 మిగులుతుంది. ఇది సేవింగ్స్, ఇది ఇన్కము, ఇది ఎక్స్పెండిచర్. ఇప్పుడు తన ఇన్కమ్ అనేది 25% పెరుగుతుంది అనుకోండి. అప్పుడు 100 ఎంత అవుతుంది, 125. మంత్లీ సేవింగ్స్ అనేది 15% పెరుగుతుంది అన్నాడు. 32లో 10% ఎంత, 3.2. 5% ఎంత అవుతుంది, 1.6. ఇది యాడ్ చేసుకోండి, 0.8. 3 + 3 6, ఇది 3. ఇది ఎంత అవుతుందంటే 36.8 అవుతుంది. ఇప్పుడు తను ఏం అడుగుతున్నాడంటే మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత శాతం పెరుగుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ 125లో నుంచి 36.8 తీసేయండి. 0.2, ఇది 8, ఇది 8. ఇది ఎంత అవుతుందంటే 88.2 అవుతుంది.
ఇప్పుడు ఎంత పెరిగింది? 20.2 పెరిగింది. ఎంత శాతం మీద? 68 మీద పెరిగింది. పర్సంటేజ్ని మనం ఇప్పుడు 100లో చెప్తామన్నమాట. 4 ఒకట్ల 4, బ్యాలెన్స్ 28, 7 సార్లు పోతుంది. ఇది 25 సార్లు. 25 ఇంటూ 20.2 ఎంత అవుతుందంటే 505 అవుతుంది. ఇది డివైడెడ్ బై 17. 17 మూడులు ఎంత అంటే 51, కానీ ఇక్కడ అంత పోవట్లేదు. సో 17 29 ఎంత అవుతుంది? 7 9 63, 7 2 14, ఇది ఒకటి 203, ఇది 29. అప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 29 డివైడెడ్ బై 17, బ్యాలెన్స్ ఎంత? ఇక్కడ 7, ఇక్కడ 5. సో 17 29 493 ప్లస్ 12 ఎంత అవుతుంది? 505. సో ఇదే ఆన్సర్. రూమీ యూస్డ్ టు సేవ్ 20% ఆఫ్ హర్ ఇన్కమ్. సపోజ్ తన ఇన్కమ్ 100 ఉంది, తను 20% సేవ్ చేసిద్ది అనమాట. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 80. ఇఫ్ హర్ ఇన్కమ్ వెంట్ అప్ బై 30%, ఇప్పుడు 30% పెరిగితే ఎంత అవుతుంది? 130 అవుతుంది. ఎక్స్పెండిచర్ వెంట్ అప్ బై 40%, 80 ఇంటూ 140/100, 0 0 0 0 పోతుంది. 14 ఇంటూ 8 ఎంత అవుతుంది? 112. సో ఇది 112. రిమైనింగ్ ఎంత అవుతుంది? సేవింగ్స్, అదెంత? 18. హర్ నామినల్ సేవింగ్స్ వెంట్ డౌన్ బై 750. ఎంత తగ్గింది? 2. ఆ 2 ఎంత అంటున్నాడు అంటే 750 అంటున్నాడు. ఇనిషియల్ ఇన్కమ్ ఎంత అంటే ఈ 100 ఎంత అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు 2 ఏమో 750, మరి 1 ఎంత అవుతుంది? 375. మనం ఎంత కనుక్కోవాలి? 100 కనుక్కోవాలి. సో దీన్ని ఇంటూ 100 చేస్తే 100 అవుతుంది. మరి దీన్ని ఇంటూ 100 చేయండి, ఎంత అవుతుంది? 37,500. సో ఇదే తన ఇన్కమ్. 9x11y డివైడెడ్ బై 20x మైనస్ 9y ఈక్వల్ టు 6/7. మనం ఇప్పుడు y/x వాల్యూ ఎంతో కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే 7 9 63x, 7 ఇంటూ 11 77y ఈక్వల్ టు 6 ఇంటూ 20 120x మైనస్ 9 ఇంటూ 6 54y. ఇప్పుడు ఎక్స్ ఇటు సైడ్ పెద్దదిగా ఉంది కాబట్టి నేను దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తాను, దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తాను అనమాట. అప్పుడు 120 మైనస్ 63 ఎంత అవుతుందంటే 57x. 77 ప్లస్ 54 ఎంత అవుతుంది? 131. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు? y/x. ఇప్పుడు y/x ఎంత అవుతుందంటే ఈ ఎక్స్ ఇటు వస్తుంది, ఈ 131 ఇటు పోతుంది. అప్పుడు ఎంత? 57/131. మెయిన్ ప్రపోర్షన్ ఆఫ్ 4 and 36 అంటే ఏమీ లేదు, వీటికి స్క్వేర్ రూట్ చేసేస్తే మనకు వచ్చే ఆన్సరే మెయిన్ ప్రపోర్షన్ అనమాట. 4కి స్క్వేర్ రూట్ ఎంత? 2. 36 స్క్వేర్ రూట్కి 6. సో ఇదంతా 12. ఈస్ ఏ అన్నాడు అంటే ఏ ఈక్వల్ టు 12. 18 అండ్ ఏ ఎంత? 12. సో థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటున్నాడు. ఏ నెంబర్స్ కంటే 18 12కి, ఈ రెండింటికి థర్డ్ ప్రపోర్షన్ ఏంటంటే బి అంట. సో ఇలా ఇచ్చినప్పుడు థర్డ్ ప్రపోర్షన్ మనం ఎలా కనుక్కుంటాం? ఫార్ములా ఏంటంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. అప్పుడు ఫార్ములా ఏంటంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. ఇక్కడ బి వాల్యూ ఎంత? 12. సో 12 స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అంటే 18 ఇంటూ బి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? బి వాల్యూ కనుక్కోవాలి. 6 2 6 3 3 4. అప్పుడు బి వాల్యూ ఎంత? 4 ఇంటూ 2 8. ఇప్పుడు మనకి బి వాల్యూ కూడా తెలుసు. ఇప్పుడు మనం ఏమేం చేయమంటున్నాడు అంటే ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోమంటున్నాడు. బి వాల్యూ ఎంత? 8. 8, 12, 14. 4 నెంబర్ మనకు ఎంత తెలుసా? తెలియదు. సో ఇది ఎక్స్ అనుకుందాం. ఇవన్నీ ప్రపోర్షన్లో ఉంటే ఎలా రాసుకోవాలంటే ఫోర్త్ ప్రపోర్షన్ అంటే 8/12 ఈక్వల్ టు 14/x. 4 2 4 3 2 7 అవుతుంది. సో అప్పుడు ఎక్స్ ఎంత అవుతుందంటే 7 ఇంటూ 3 21. 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 6 7x మైనస్ 3 అండ్ వైఆర్ ఇన్ ప్రపోర్షన్ అన్నాడు. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 9x డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 7x మైనస్ 3 డివైడెడ్ బై వై. ఇది అనమాట ప్రపోర్షన్లో ఉంటే మనం ఇలా రాస్తాం. తను ఏం చెప్పాడు? ఆల్రెడీ ఎక్స్ ఈక్వల్ టు 3 అన్నాడు.
9 ఇంటూ 3 ఎంత అవుతుంది? 27 డివైడెడ్ బై 3 ప్లస్ 6 ఎంత? 9. 7 ఇంటూ 3 21. 21 మైనస్ 3 18. సో ఇది 9 మూడులు పోతుంది, 3 6లు. y ఈక్వల్ టు ఎంత? 6. మీన్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. మీన్ ప్రపోర్షన్ అంటే ఏం చేస్తాం? ఇచ్చిన నెంబర్స్కి స్క్వేర్ రూట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 14. 14 4లు ఎంత? 56. మనకు 3 నెంబర్లు ఇచ్చాడు, ఏ బి సి. ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ బి. ఏ ఏమో బికి 2 రెట్లు ఉందన్నాడు. అండ్ 3 టైమ్స్ బి ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ సి. 3 టైమ్స్ బి ఈక్వల్ టు 5 టైమ్స్ సి. అప్పుడు బీసీ రేషియో ఎంత అవుతుంది? 5/3 అవుతుంది. ఇది 5, ఇది 3. ఇక్కడ రెండు సేమ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ నెంబర్ని ఇంటూ 5 చేయాలి. అప్పుడు రేషియో ఎంత అవుతుంది? 2 5లు 10, ఇక్కడ 5, ఇక్కడ 3. 10:5:3 అవుతుంది. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఏ టు సి కనుక్కోమన్నాడు. ఏ ఎంత? 10, సి ఎంత? 3. సో 10:3. ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 9. మీన్ ప్రపోర్షన్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? వాటికి స్క్వేర్ రూట్ చేస్తే వస్తుంది. సో ఏ బి ఈ 2 నెంబర్లకి స్క్వేర్ రూట్ చేస్తే 9 అనమాట. స్క్వేర్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ఏబి ఈక్వల్ టు ఇది స్క్వేర్ అవుతుంది. సో 2 సైడ్లు స్క్వేర్ చేస్తే ఏబి ఈక్వల్ టు 81. అప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత అని రాసుకోవచ్చు? 81/b. నెక్స్ట్ ఏమన్నాడు? థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? b² ఈక్వల్ టు ఏసీ. ఇక్కడ మనకి థర్డ్ ప్రపోర్షన్ వాల్యూ ఎంత అని ఇచ్చాడు? 243. ఇది 243 అనమాట. ఏ ఈక్వల్ టు ఎంత? 81/b. సి వాల్యూ ఎంత? 243. బి వాల్యూ మనకు తెలుసా? తెలియదు. సో b². ఇప్పుడు బి ఇటు వస్తే ఏమవుతుంది? b³. ఇదెంత? 81. ఇదెంత? 243. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 81 ఇంటూ 3 రాసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా రాసుకోవచ్చు అంటే 27 ఇంటూ 3, 27 ఇంటూ 3 ఇంటూ 3. 3 3లు ఎంత అవుతుందంటే 27 అవుతుంది. సో ఇదే 27 ఇంటూ 27 ఇంటూ 27. ఇది ఎంత అంటే b³. అప్పుడు బి ఎంత అవుతుంది? 27. ఇప్పుడు బి ఏమో 27. మరి ఏ వాల్యూ ఎంత అవుతుంది? 81 డివైడెడ్ బై 27. 3 అనమాట. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఆ 2 నెంబర్ల యొక్క యావరేజ్ కనుక్కోమన్నాడు. సో ఏ ప్లస్ b/2 అంటే ఎంత? 3 ప్లస్ 27/2. 3 ప్లస్ 27 ఎంత? 30. 30/2 అంటే 15. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 234 104. మీన్ ప్రపోర్షన్ అంటే వీటికి స్క్వేర్ రూట్స్. ఇది ఏ టేబుల్లో పోతుంది? 13 టేబుల్లో పోతుంది. అంటే దీన్ని 13 ఇంటూ 8గా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 13 అప్పుడు 104 పోతుంది. అప్పుడు ఇది 8 అవుతుంది. 13 ఇంటూ 18. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 13 ఇంటూ 13. ఈ 18ని ఎలా రాసుకోవచ్చు? 9 ఇంటూ 2. ఈ 8ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 4. సో స్క్వేర్ రూట్లో నుంచి 13 బయటకు వస్తుంది. 9కి స్క్వేర్ రూట్లో నుంచి బయటకు వస్తే 3 అవుతుంది. 2 ఇంటూ 2 1 బయటకు వస్తుంది. 4కి స్క్వేర్ రూట్ 2. సో 13 ఇంటూ 3 39 ఇంటూ 4 అనమాట. ఇది ఎంత అవుతుంది? 156. వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్? సో ఇది ఏ, ఇది బి, ఇది సి. మనం డి కనుక్కోవాలి. సో ఫార్ములా ఏంటంటే a/b ఈక్వల్ టు c/d. అప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3√5/5√8 ఈక్వల్ టు 3√10 డివైడెడ్ బై ఎక్స్. 3 క్యాన్సిల్ అవుతుంది. ఇది √5. ఇదంతా √10. సో అప్పుడు దీన్ని √10 ఎలా రాసుకుంటాం? √5 ఇంటూ √10 రాసుకుంటాం. సో ఇది క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? √2 మిగులుతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5√8 ఇంటూ √2. అప్పుడు 5 ఇంటూ √8 ఇంటూ √2 అంటే ఎంత? √16. √16 అంటే ఎంత? 4. సో ఇంటూ 4. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 20. మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 35 అండ్ సర్టెన్ నెంబర్. అంటే 35కి ఇంకో నెంబర్కి మీన్ ప్రపోర్షన్. నేను ఇంకో నెంబర్ని ఏమనుకుంటున్నానంటే ఏ అనుకుంటున్నాను. దీని మీన్ ప్రపోర్షన్ ఏమవుతుందంటే 4 టైమ్స్ అంటే 4 రెట్లు మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 14
అంటే 30. సో 4 రెట్లు ఈ మీన్ ప్రపోర్షన్ అవుతుంది అన్నారు. ఇప్పుడు ఇటు సైడ్ స్క్వేర్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? 35 ఇంటూ ఏ 4 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇంటూ 14 ఇంటూ 30 అవుతుంది. 7 5లు 7 2లు 5 6 సార్లు పోతుంది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 16 ఇంటూ 2 ఇంటూ 6 16 ఇంటూ 12 2 16లు 32 1 16 16 ఆన్సర్ 192. మనకి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నారు. 2 నెంబర్లు ఇచ్చారు 6 24. థర్డ్ వాల్యూ మనకు ఎంతో తెలుసా? తెలియదు. నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఫార్ములా ఏమని చెప్పాను? ఇలా 3 వాల్యూలు ఇచ్చారంటే వీటిని ఏబీసీ అనుకుంటే అవి ఎంత అవుతుంది? బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. కానీ మనకేం కావాలి? ఇక్కడ సి వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు సి ఈక్వల్ టు బీ స్క్వేర్ బై ఏ. బి వాల్యూ ఎంత? 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24. ఏ వాల్యూ ఎంత? 6 6 4లు 4 ఇంటూ 24 ఎంత? 96. ఒక స్కూల్లో 200 మంది ఉన్నారనమాట. ఇందులో బాయ్స్ ఏమో 9:, గర్ల్స్ ఏమో 1 రేషియో. వీళ్ళు 9 మంది ఉంటే వీళ్ళు 1 మంది ఉన్నారు. టోటల్ ఎంత? 10. బాయ్స్ ఎంతమంది? ఇంటూ 9. 0 0 క్యాన్సిల్. అప్పుడు బాయ్స్ ఎంతమంది అవుతారు? 180. రిమైనింగ్ ఎంత? 20. అది గర్ల్స్ అనమాట. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? బాయ్స్కి గర్ల్స్కి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమంటున్నాడు. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ వేసేయడమే. ఇక్కడ 0 ఇంటూ 0 అంటే ఎంత అవుతుంది? 100. 18ని ఎలా రాసుకోవచ్చు? 9 ఇంటూ 2. ఈ 2 అలాగే ఉంటుంది. సో 100 బయటకు వస్తే ఎంత అవుతుంది? 10 అవుతుంది. 9 బయటకు వస్తే 3. 2 ఇంటూ 2 అంటే 1 బయటకు వస్తుంది. 10 ఇంటూ 3 30. 30 ఇంటూ 2 60.